నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనస్సుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. ఆశతో ఉన్నవారికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవారికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. మీ జీవితం అనే సినిమాకి మీరే కథానాయకుడు. అలాంటప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా నడుపుతారు అన్నది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. నమ్మమంటే నమ్మకం రాదు. నమ్మకం అమ్మకం కాదు. నమ్మకం సంపద లాంటిది. సంపాదించుకోవాలి కానీ అడుక్కుంటే వచ్చేది కాదు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది. కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొన్ని రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక ఆడుకుంటారు. మనిషికి అలసట వస్తే కునుకు తీస్తే సరిపోతుంది. కానీ మనసుకు అలసట వస్తే నచ్చిన వారితో ప్రేమగా గడపాలని అనిపిస్తుంది. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ అహంకారం ఉండదు. మన మనస్సులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాదంటూ ఏమీ ఉండవు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే ప్రియురాలు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. ధనం, కీర్తి, అందం ఎల్లకాలం మీతో ఉండవు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. ప్రశాంతంగా బతకాలనుకున్న వారు అనవసరమైనవి అంటించుకోకండి. పనికిరానివి పట్టించుకోకండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలరు. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. చితికి చింతకి తేడా సున్నా. ఎందుకంటే చితి అనేది నిర్జీవులను కాల్చివేస్తుంది. కానీ చింత మాత్రం సజీవులని దహించి వేస్తుంది. అందుకే అంటారు చితి కన్నా చింత గొప్పది. చావటానికి కొద్దిపాటి విషం కావాలి. కానీ బ్రతకాలంటే మాత్రం ఎంతో విషం మింగాలి. చావు బ్రతుకులు ఎక్కడో లేవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంది. భయంలోనే చావు ఉంది. తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడడం మొదలు పెడితే మీ నీడ కూడా మిమ్మల్ని భయపెడుతుంది. గుర్తుంచుకోండి. మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. అవసరాలతో ఆడుకోకు. కర్మను మించిన ఆట ఎవ్వరూ ఆడలేరు.
అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. జీతం ఇచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీతమే పోతుంది. కానీ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే మాత్రం మీ జీవితమే పోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు మీకు ఎలాగైతే ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా మీ మీదే ఉంది. జీవితంలో పెద్ద సమస్యలన్నిటినీ చక్కదిద్దుకొని ముందుకు వెళతాము. కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటామో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుకే సమస్య చిన్నదైనా పెద్దదైనా మొక్కలోనే తుంచివేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.